పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నప్పుడు చందమామ కథలు చదివేటప్పుడు అందులో పలానా ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు, అతనికి తరతరాలకు తరగని ఆస్తి ఉండేదంటే అది నాకు అర్థమయ్యేది కాదు. ఆస్తి అంటే ఏదో వాల్యుబుల్ థింగ్, అది చాలా విలువైనది. తరతరాలకు తరగదు అంటే ఆ మాట నాకు ఎందుకో చాలా చెవులకి చాలా వినసొంపుగా ఉండేది. తరతరాలకు తరగదు అంటే ఏదో గొప్పదేదో ఉంది అతనికి అని అనుకునేదాన్ని. ఆ తర్వాత పెద్దయ్యే కొద్దీ దాని అర్థం నాకు ఇంకా దాని మీనింగ్ నాకు అర్థమైంది. తరతరాలకు అంటే వాళ్ళ జనరేషన్ తర్వాత జనరేషన్ అలా అలా అనమాట. ఆ తర్వాత ఇటీవల కాలం మాట చాలా వినపడతా ఉంది. ఏంటంటే వీళ్ళు తరతరాలకి తరగని ఆస్తి సంపాదించారు, ఎన్ని తరాలైనా తిని కూర్చోవచ్చు అని అలా చెప్తాం. చాలా మాటల్లో నేను వింటా ఉన్నాను సామాజికంగా. అదే కాకుండా మామూలుగా ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారంటే తాత తండ్రి కొడుకు తరం వెంబడ తరం వాళ్ళే ఆ పార్టీని ఏలడం, వాళ్ళే రాజ్యం చేయడం మనం మామూలుగా చాలా ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఫిల్మ్ స్టార్స్ కూడా అంతే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే ఒక జనరేషన్తో వదలరు అనమాట. ఇంకొక జనరేషన్, ఆ తర్వాత ఇంకొక జనరేషన్, ఇలాగా తరతరాలు. అంటే దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అంటే ప్రతి మనిషి కూడా తాను సంపాదించింది తన కొడుకు తన పిల్లలు తినాలి. అదేవిధంగా వీలైతే మనవడు మనవరాళ్ళు. ఇంతవరకు 2 జనరేషన్స్ కోసం కాదు, రెండు తరాల కోసం కాదు, కానీ వాళ్ళు ఎన్నో తరాలు ముందుకి ప్లాన్ చేసి వాళ్ళ కోసం దాస్తా ఉన్నారు. కానీ బైబిల్ దానిని సమర్థిస్తుందా అంటే ఎప్పటికీ సమర్థించదు. తరతరాలకి మనకి తరగని ఆస్తి అనేది బైబిల్ ఎప్పుడు కూడా సమర్థించదు. అయితే తరతరాలకి సంపాదించేది ఏంటి, తరతరాలకి సంపాదించని అంటే మనం దానిని సంపాదించకూడని ఏంటి అనేది కూడా బైబిల్ చెప్తా ఉంటది. ఆదికాండంలో తరతరాల గురించి మాట్లాడడం వస్తే దేవుడైన యెహోవా సృష్టిలో ఉన్నటువంటి జీవజాలానంతటిని ఒకేసారి నేను తుడిచివేయను అని ఆయన మనుష్యులకి జీవరాశులకి అన్నిటికీ కూడా తనకి వాటన్నిటికీ కూడా నిబంధన గుర్తుగా తరతరాలకి గుర్తుండేలాగా ఆయన ఇంద్రధనుస్సును పెట్టారు. అది ఒక గుర్తు. ఏంటంటే అంతటిని నేను ఒకేసారి దేనిని తుడిచివేయను అనే దానికి ఒక గుర్తు. అదేవిధంగా నిర్గమకాండంలో గనక మనం చూడగలిగితే అక్కడ 31వ అధ్యాయం 13వ వచనంలో మోషే గారితో మాట్లాడుతూ, మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తరతరాలకు మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొనగలిగేటట్లు తరతరాలకి ఇదొక గుర్తు అంటారు. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఏముందులే ఆదివారం నాడంటే మనం పరిశుద్ధంగా ఆచరించాల్సింది దేవుని వాక్యాన్ని కొంచెంసేపు చదువుకుని కొద్దిసేపు ధ్యానం చేస్తే సరిపోతుందని కొంతమంది అయితే అది కూడా లేదు. సంఘంగా కొంతమంది కూడుకుంటారు, కానీ సంఘం బయట ఒకలాగా సంఘం లోపల ఒకలాగా ఉంటారు కొంతమంది. కానీ దేవుడైన యెహోవా 6 రోజులు పనిచేసి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి అంటే అది శరీరపు విశ్రాంతి కాదు. ఆయన పని మొత్తం మానేసి ఆ ఒక్కరోజు పనిలోంచి ఆయన పాజ్ చేశారు. విశ్రాంతి అంటే జస్ట్ పాజ్ అనమాట. ఆ విశ్రాంతి దినము గురించి ఇంకా చాలా డీటెయిల్గా చెప్పబడి ఉంటుంది బైబిల్ అంతా కూడా. నిజమైన విశ్రాంతి మనం దేవునిని చేరుకున్నప్పుడే. విశ్రాంతి అనేది ఒక పనికి మధ్య ఒక గ్యాప్ అనమాట. సో అలాంటి విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలీయులకు ఆయన ఒక నిబంధనకి గుర్తుగా తరతరాలకి కూడా పరిశుద్ధపరిచే యెహోవా ఆయన ఒక్కడే అని గుర్తుండేటట్లు ఆయన ఆ మాట వాడారు. అంతేకాకుండా 100వ కీర్తన 5వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములకు ఉండును. అంటే తరతరాలకు ఉండేది ఆయన సత్యము, తరతరాలకు ఉండేది పరిశుద్ధపరిచే యెహోవా అయిన దేవుడిని నేనే అనేటటువంటి గుర్తైన విశ్రాంతి దినము. తరతరాలకి ఉండకూడదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనములో ధనము శాశ్వతమా, కిరీటము తరతరాలకు ఉంటుందా అని ఉంటుంది. ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అదే. ధనమే శాశ్వతముగా ఆ ధనాన్ని వేల కోట్లు కాదు 1,00,000 కోట్లుగా ఎంతో మంది దాస్తా ఉన్నారు. రకరకాలుగా వాటిని దాచుకుంటూ వారు తరతరాలు కూడా తరగని ఆస్తిని సంపాదిస్తూ ఉన్నారు. అది బైబిల్ ఎప్పటికీ కూడా సమర్థించదు. ఇక్కడ కిరీటము
తరతరాలకు ఉంటుందా అని ఉంది. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరాలకు కూడా రాదు. అది మనం చూస్తానే ఉన్నాం. అది దేవుడు స్వయంగా భక్తుడైన జ్ఞాని అని సొలొమోనుతో ఆయన పలికించిన విధానం. ఇంకా మనం చూడగలిగితే తరతరాలకు ఉండేది ఏంటంటే ఆయన సంకల్పము తరతరాలకు ఉంటుంది. అంతేకాకుండా కీర్తన 77వ అధ్యాయంలో కూడా ఆయన మాట తప్పిపోకుండా తరతరాలకు ఉండును కదా అని ఉంటుంది. అంటే ఆయన ఇచ్చిన మాట ఎప్పటికీ కూడా తప్పిపోకుండా తరతరాలకి ఉంటది కదా అని కూడా అక్కడ ఉంటుంది. దేవుని మాట ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ఆయన మాట ఒక్కసారి భూమి మీదకి వచ్చిందంటే ఫలితం సంపాదించకుండా తిరిగి వెళ్ళదు. కాబట్టి తరతరాలకి తప్పిపోకుండా ఉండును కదా అని అక్కడ ఉంటుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే ఆయన మహత్కార్యాలు బ్రహ్మాండమైనవి, ఆయన సూచక క్రియలు అద్భుతమైనవి అని చెప్తూ ఆయన ఘనత తరతరాలకు ఉండును అని ఉంటుంది. ఆయన ఘనత కూడా తరతరాలకు ఉంటుంది. అంటే ఏ తరమైనా సరే ఆయన ఘనత గురించి చెప్పుకోను. ఇంత విధంగా మనం అన్ని ఆయన సంకల్పము తరతరాలు ఉంటుంది, ఆయన మాట తప్పిపోకుండా తరతరాలు ఉంటుంది, ఎన్నో చెప్పుకుంటా ఉన్నాం మనం. కానీ ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే యెహోవాని ఎరగని తరం ఒకటి వచ్చింది అని ఉంటుంది. అంటే మనము మన బిడ్డలకి దేవుని గురించి, ఆయన మనకి చేసిన మేళ్ల గురించి, ఆయన మహాత్మ్యముల గురించి మనం చెప్తే ఆ బిడ్డలు కూడా అదే ధర్మములో, అదే సత్యములో, అదే మార్గముగా వాళ్ళు సాగిపోతారు. ఆ బిడ్డలు వాళ్ళ బిడ్డలకి చెప్పగలిగేటట్లు మనం మన బిడ్డల్ని తర్ఫీదు చేసుకోవాలి. మన బిడ్డలు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలలో మునిగిపోయి వారు తమ బిడ్డలకి ఈ ఆశీర్వాదాలని కాపాడుకోవటంలో, ఈ లోకపు ఆశీర్వాదాలని కాపాడుకోవటంలో పరలోకపు ఆశీర్వాదాలని గనక వారు విస్మరిస్తే అప్పుడు వచ్చేటటువంటి తరము దేవుని ఎరగని తరం. అదే న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడి దేవుని ఎరగని తరం ఒకటి వచ్చింది. ఆ తరతరాల్లో కూడా దేవుని ఎరగకుండా వారు ఎన్నో విధాలుగా దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులయ్యారు. ఎందుకంటే వారు అద్భుతాలు చేసిన దేవుణ్ణి పక్కన పెట్టి వారు సృష్టిలో ఉన్నటువంటి ఇతర ధర్మాలని వారు పూజించేటటువంటి అన్య దేవతల్ని వీరు కూడా పూజిస్తూ దేవుని ఉగ్రతకి వారు కూడా పాత్రులయ్యారు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు కూడా అంటారు 3వ అధ్యాయం 21వ వచనంలో, ఆ సంఘములో దేవుని యొక్క మహిమ యుగ యుగములకు తరతరములకు ఉండును గాక ఆమేన్ అంటారు. అంటే దేవుని మహిమ తరతరాలకు యుగ యుగాలకు కూడా సంఘములో ఉండిపోద్ది. సంఘం అంటే చర్చ్, అంటే దేవుని యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడే సంఘము ఒక పరిశుద్ధమైన, దేవుడు పరిశుద్ధపరిచిన ఒక పెళ్లి కూతురుగా ఆయన స్వీకరించబోతున్నాడు. కాబట్టి ఆ పెళ్లి కూతురికి ఆ దేవుని యొక్క మహిమ పూర్తిగా ఉంటది. ఎప్పటికీ కూడా మహిమ, దేవుని మహిమ తరతరాలకి అది సంఘములో నిలిచిపోయి ఉంటుందని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనములో ఏమని ఉంటుందంటే, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, తరతరాలకు శాశ్వత సంతోష కారణముగాను, తరతరాలకు శోభాతిశయముగాను నిన్ను ఉంచెదనని ఉంటుంది. అంటే ఎన్నో తరాలకి సంతోష కారణంగా నువ్వు ఉంటావు, అదే విధముగా అతిశయ కారణంగా తరతరాలకి నువ్వు ఉంటావని దేవుడు అక్కడ దీవిస్తా ఉన్నారనమాట. మనము ఇతరులకి సంతోష కారణంగా ఉండాలి. ఎన్నో తరాలకి మనం సంతోష కారణంగా ఉండాలంటే మనం ఎంతో పరిశుద్ధంగా జీవించాలి, ఎంతో సాత్వికంగా మెలగాలి, దేవుని ఎంతో భక్తిగా కొలవాలి. ఈ లోకములో ఉన్నదేది మనది కానట్టు దేవుని దగ్గర ఉన్న నిత్య జీవము కోసం మాత్రమే ఈ లోకంగా జీవిస్తున్నట్లు మనము ఈ లోకములో ఉన్నట్లు మనం ఉంటే గనక ఖచ్చితంగా మనల్ని బట్టి రాబోయే తరాలన్నీ కూడా దీవించబడతాయి. అందుకని నిన్ను బట్టి రాబోయే తరాలకి సంతోష కారణముగాను, శోభాతిశయముగాను నేను ఉంచుతాను అని దేవుడు అక్కడ చేసిన వాగ్దానము. ఇంకా మనం చూడగలిగితే లూకా సువార్తలో అక్కడ ఉంటది, ఆయనకు భయపడు వారి, మొదటి అధ్యాయంలోని 50వ వచనంలో ఉంటుంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయన కనికరం కోసం మనం అందరం కనిపెట్టాలి. మనము దేవుని యొక్క సంకల్పము తరతరములు ఉంటుందని మనకి తెలుస్తుంది. ఆయన మాట కూడా తప్పిపోకుండా ఉంటుందని తెలుస్తుంది. ఏది తరాలకు ఉండదు అంటే కిరీటం తరాలకు ఉండదు అని మనం ఆలోచించుకున్నాం. ఇన్ని రకాలుగా మనం ఆలోచించుకుంటే మనకి కావలసినది ఆయన పట్ల భయము, ఆయన పట్ల భక్తి. అలాంటి వారి మీద ఆయన కనికరము తరతరాలకి నిలిచి ఉంటది. అటువంటి వారే రాబోయే తరాలకి సంతోష కారణంగా, అటువంటి వారే శోభాతిశయముగా ఉండగలుగుతారు. కాబట్టి మనము దేవునికి భయపడితే, మనము దేవుని పట్ల భక్తిగా ఉంటే ఆయన కనికరము తరతరాలు మన మీద ఉంటది. అంతేకాకుండా అలాంటి కనికరము ఎవరి పట్ల అయితే ఉందో వారు
రాబోయే తరాలకు కూడా సంతోష కారణంగా ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మనమందరం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమనంటే, దేవునికి నేను భయపడతాను, ఆయన్నే పూజిస్తాను, ఆయన పట్ల భక్తిగా ఉంటాను. కాబట్టి ఆయన కనికరము ఖచ్చితంగా తరతరాలకి నా తర్వాత తరాలకు ఉంటది. అలాంటి వారికి నేనే సంతోష కారణంగా, నేనే శోభాతిశయంగా ఉంటాను అనేటటువంటి తీర్మానము మనము తీసుకుంటే ఈ రోజు నుంచి మన జీవితాన్ని దేవుడు ఇష్టపడేటట్లు మనం మలుచుకోగలుగునట్లు దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన ప్రియ పరలోకపు తండ్రి, నాయన తరతరాలకు ఉండేది ఏదో మేము చూసాం తండ్రి, తరాలకి ఉండకూడనిది ఏదో కూడా చూసాం ప్రవ్వా. ఉండకూడనిది ఏంటంటే కిరీటాలు శాశ్వతము కాదు, ధనము శాశ్వతము కాదు, తరతరాలకు ఉండదు. కాబట్టి దాని గురించిన ఆలోచన మాలో ఎవ్వరిలో ఉంచకండి తండ్రి. నాయన నీ సత్యము తరతరాలకు ఉంటది ప్రవ్వా. నీ ఘనత, నీ యొక్క మహిమ ఇవన్నీ కూడా తరాలకు ఉంటాయి. నీ పట్ల భయభక్తులతో నీ కనకరం పొంది అనేక తరాలకి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సంతోష కారణంగా శోభాతిశయముగా మమ్మల్ని ఉంచమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always here.